నమస్కారం అన్న. నమస్కారం. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోలింగ్ బూతుల దగ్గర చాలా వివాదాస్పదంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. చూడండి, మొదటి నుంచి కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భయం. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీతో వాళ్ళకి భయం లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భయం. ఇప్పుడు చూడండి, రీసెంట్గా వాళ్ళు అది పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు ఇచ్చుకుంటూ పోలీసు వాళ్ళకు దొరికిపోయారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నా, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్నా వాళ్ళకి భయం. ఆ భయంతో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ మీద ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 56,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, మరి 6 గ్యారెంటీలు కావచ్చు, అవన్నీ 100% సక్సెస్ అయ్యాయి. కాబట్టి మేము డిస్టిక్లలో 90%, 100కు 100% మేము గెలిచే అవకాశం మాకుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే దేని గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ మేమే పుంజుకుంటాము, మేమే మంచి లీడింగ్లో ఉన్నాము, కాంగ్రెస్ విఫలమైపోయింది 6 గ్యారెంటీల విషయంలో, వాళ్ళు అధికారాన్ని చూపించుకొని గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడండి, మొన్న గజ్వేల్లో, సిరిసిల్లలో ఏం జరిగింది? చెప్పులతో కొట్టారు జనాలు. గజ్వేల్లో హరీష్ రావుకి చెప్పులు చూపించారు జనాలు. ఎందుకు? అది మల్లన్న సాగర్ ముప్పు వాళ్ళకి ఈరోజు వరకు వాళ్ళ పుణ్యాల డబ్బులు అందలేదు. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడతల వారిగా వారికి ఆ నిధులు అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు కాంగ్రెస్కి ఏం చూసి ఓటేయాలి? మున్సిపల్ కాంగ్రెస్కి రైతు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. రైతులకు 56,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, మరి సర్పంచ్లలో కావచ్చు, రైతులకి ముఖ్యంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. రైతుల పక్షపాతి ఏ రోజు కూడా బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ అప్పట్లో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది. కానీ మా కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి వర్గాల వారికి దృష్టిలో పెట్టుకొని రైతు బంధు కానీ, మరి రుణమాఫీలు కానీ చేసింది. ఆయన అట్లా చేయలే కదా. ఆయన ఏం చేశారు? ధనికులకే ఎక్కువ అవకాశం ఇచ్చాడు. అంటే ఇది జమీందారీ వ్యవస్థ, రాచరిక వ్యవస్థను చూపించాడు కేసీఆర్. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మరి ప్రభుత్వంలో ఏ స్కీమ్లో అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రైతులకే ఎక్కువ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్గా సర్పంచ్లకు చెక్ పవర్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 100కు 100% సీట్లు గెలుచుకొని వస్తుంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ 100కు 100% గెలుస్తుంది. 300 సీట్లకు 300 సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేస్తాం మా రేవంత్ రెడ్డి గారి హయాంలో.